హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సద్దల దోశ. ఈ దోశకి కావాల్సినవి సద్దలు, మినపగుండ్లు. దీని తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ 2 గ్లాసుల సద్దలని తీసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కొని 8 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే మినపగుండ్లని 1 గ్లాస్ తీసుకొని వాటిని కూడా కడుక్కొని ఒకసారి వీటిని కూడా 4 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇవి నానినాక సాయంత్రం మిక్సీ పట్టుకోవాలి. మన దోశ పిండి లాగానే ఫస్ట్ సద్దలని మిక్సీ పట్టుకొని తర్వాత మినపగుండ్లను మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దోశ బ్యాటర్ లాగానే కలుపుకోవాలి. నైట్ అంతా పక్కన పెట్టుకొని మార్నింగే కొంచెం సాల్ట్ వేసుకొని మన దోశ పిండి లాగానే కలుపుకోవాలి. సేమ్ మన దోశ పిండి లాగానే చేసుకొని మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగానే వీటిని కూడా దోశలు వేసుకోవాలి. ఈ సద్ద దోశలు హెల్దీ కూడా, ఒకసారి ట్రై చేయండి. ఇవి ఎలా వేయాలంటే మన దోశ ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఆనియన్ దోశ పెనాన్ని రబ్ చేయాలి. తర్వాత ఆయిల్ వేసుకొని తర్వాత ఇక మనం దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని 2 వైపులా కాల్చుకోవడం పిల్లలకు కూడా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు బియ్యం దోశ అనే కాకుండా ఇవి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. వీటికి పల్లీ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పల్లీ చట్నీ దీని కాంబినేషన్ బాగుంటుంది. పల్లీలని వేయించుకొని ఫ్రై చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని ఈ 2 చల్లారాక మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవడమే. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.